అన్న అంటారు కదా, ఈ అన్న చెప్పేది కదండి. నువ్వు కనుక 18 ఇయర్స్ క్రాస్ అయితే పాన్ కార్డు తీసుకో, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకో, పాస్పోర్ట్ తీసుకో. దిస్ ఇస్ ఆల్ బేసిక్ అందరూ చెప్పేవే. బట్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్, నేర్చుకో. డబ్బులు ఎలా పనిచేస్తాయి, సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయి అని నేర్చుకో. లోన్ అంటే ఏంటి, ఈక్విటీ అంటే ఏంటి, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఇవన్నీ ఎలా పనిచేస్తాయని నేర్చుకో. A+B² ఇవన్నీ ఎంత ఇంటిగ్రేషన్స్, ఇవన్నీ ఎంత ఉపయోగపడతాయో నేను చెప్పను, కానీ డబ్బుల గురించి ఏది నేర్చుకున్నా లైఫ్లో ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. అందరూ నేర్చుకోవాల్సిన ఒక సబ్జెక్ట్ మనీ అనేది. ఓకే. అండ్ కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు, శాలరీడ్ ఎంప్లాయీస్, మీరు ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు, మీరు ఎంత సేవ్ చేసుకుంటున్నారు, దట్ డజంట్ మ్యాటర్. ఎస్ఐపి చేస్తున్నామా, లంసమ్ చేస్తున్నామా, దట్ డజంట్ మ్యాటర్ అన్లెస్ మీ బడ్జెటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే తప్ప. ఓకే, 30,000 శాలరీ వస్తుంది, 25,000 ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, 5,000 సేవ్ అవుతుంది, కానీ మంత్ ఎండ్కి 5,000 మిగలట్లేదు. ఎందుకురా అంటే లాస్ట్ మంత్ క్రెడిట్ కార్డులో వాడిని ఈ మంత్ డ్యూ డేట్ ఉంటుంది, ఈ మంత్లో కట్టాలి. ఓకే, దట్స్ వాట్ పూర్ బడ్జెటింగ్ మీన్స్. ప్రాపర్గా కూర్చోండి, బడ్జెటింగ్ చేసుకోండి. మనకు ఎంత ఇన్కమ్ వస్తుంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఏంటి, వాంట్స్ ఏంటి, మనం ఎంత సేవ్ చేసుకోవాలి, మన ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఇవన్నీ పెన్ అండ్ పేపర్ మీద రాసుకుంటేనే పర్సనల్ ఫైనాన్సెస్ అవుతాయి. ఓకే, రీసెంట్గా నేనేదో ఒక వీడియో చూశాను, ఫెలో ఇన్ఫ్లుయెన్సర్ నాలాగే, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, బట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఈఎంఐలో, నో కాస్ట్ ఈఎంఐలో ఒక ఫోన్ కొన్నారంట, ₹1,00,000 ఫోను, ఐఫోను. ఐఎమ్ వెరీ ప్రివిలేజ్డ్ అని ఆ ఫ్రెండ్ వీళ్ళకి చెప్తున్నారంట. ₹1,00,000 పెట్టి ఫోన్ కొన్నాను, నా శాలరీ 30,000, నేను ఎప్పటికీ ₹1,00,000 పెట్టి ఫోన్ కొనాలి, నో కాస్ట్ ఈఎంఐ అనేది దట్స్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ అని నో కాస్ట్ ఈఎంఐని హైప్ ఇస్తున్నారు. ఓకే, నో కాస్ట్ ఈఎంఐ ఈజ్ ఎ గుడ్ ప్రోడక్ట్, కరెక్టే, కానీ 30,000 శాలరీ, ₹1,00,000 కట్టాల్సిందే. ఈ 30,000లో మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా చూసుకుంటారు, ఆ ఫోన్ ఈఎంఐ ఎలా కడతారు, సేవింగ్స్ ఏం చేస్తారు, ఇన్సూరెన్సెస్ ఏం తీసుకుంటారు? అది చాలా బ్లండర్ మిస్టేక్. అది పర్సనల్ ఫైనాన్సెస్ అంటే తెలియని వాళ్ళు అలానే చేస్తారు. అది చూడంగానే దట్ ఫెల్ట్ లైక్ గట్టిగా గుండెల మీద గుద్దినట్టు అనిపించింది. ఎందుకంటే ఐ కేమ్ హియర్ టు ఎడ్యుకేట్. ఈ పేజ్ పెట్టి రోజు ఏదో ఒకటి, ఒక పోస్ట్ కానీ వీడియో కానీ ఏదో ఒకటి పెట్టాలి అని అదంతా వచ్చింది. నేర్పించాలి, జనాలకు నేర్పించాలి. నాకు కొన్ని సబ్జెక్ట్స్ తెలుసు, ఐ నో సమ్ సబ్జెక్ట్స్ ఇన్ ఫైనాన్స్. చాలామంది అవి తెలియకపోవటం వల్ల వాళ్ళ లైఫ్లో మిస్గైడ్ అవుతున్నారు, వాళ్ళ డెసిషన్స్ని మిస్జడ్జ్ చేసుకుంటున్నారు. ఓకే, అవన్నీ నేర్చుకోవటం వల్లే వస్తాయి. సమ్వన్ హ్యాస్ టు ఎడ్యుకేట్ దెమ్ అనే ఫీలింగ్తో స్టార్ట్ చేశాను ఈ పేజ్. అలాంటి వీడియోలు చూస్తే కొంచెం బాధేస్తుంది. సో మీరు అలాంటి తప్పులు చేయకూడదు అని అంటే పెన్ అండ్ పేపర్ పెట్టి కూర్చొని రాసుకోండి. లైఫ్లో డబ్బుల పరంగా, మనీ పరంగా నా గోల్స్ ఏంటి, నెక్స్ట్ 5 ఇయర్స్లో నేనేం కొందాం అనుకుంటున్నాను, ఇల్లు, మ్యారేజ్, కార్, ఇవన్నీ పెన్ అండ్ పేపర్ తీసుకొని రాసుకొని మీ ఎక్స్పెన్సెస్ని డివైడ్ చేసుకొని, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత, సరదానికి ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాము, ఇన్వెస్ట్మెంట్స్ ఎంత చేస్తున్నాము, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఎలా ఉంటే 5 ఇయర్స్ తర్వాత మనకి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అమౌంట్, ఇవన్నీ రాసుకోండి. పర్సనల్ ఫైనాన్సెస్ దట్స్ చాలా ఈజీ సబ్జెక్ట్. అది నేర్చుకోండి. లర్నింగ్ మీరు నేర్చుకుంటేనే మీ ఫైనాన్షియల్ జర్నీ చాలా బాగుంటుంది. ఏదో నేను 20,000 ఎస్ఐపి చేస్తున్నానన్నా, 30,000 ఎస్ఐపి చేస్తున్నానంటే అవదు. నేర్చుకోవాలి. లర్నింగ్ మేక్స్ యువర్ వెల్త్ గ్రో. ఓకే, చెప్పాలనిపించింది, దట్స్ ఆల్. ఐ వాంట్ టు కనెక్ట్ విత్ మై ఫాలోవర్స్ మోర్. ఐఎమ్ ఫీలింగ్ డిటాచ్డ్. ఇలా వాళ్ళెవరో అలా వీడియోలు చేస్తుంటే అవన్నీ మన వాళ్ళందరూ చూసి మిస్గైడ్ అవ్వకూడదు అనే ఫీలింగ్ ఎక్కువైపోతుంది. తెలిసిన వాళ్ళు ఎవరు వాటి మీద కామెంట్స్ కూడా పెట్టట్లేదు. వాళ్ళకి అంత తక్కువ శాలరీ కదా, అంత పెద్ద ఫోన్ కొని ఏంటి, ఎలా మేనేజ్ చేసుకుంటారని ఎవరు కామెంట్స్ కూడా పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాపం. మనలాంటి వాళ్ళు వాళ్ళని గైడ్ చేయాలి, అలా మిస్గైడ్ చేయకూడదు. ప్లీజ్ నేర్చుకోండి. పర్సనల్ ఫైనాన్సెస్ అనేవి తెలుసుకుంటేనే వస్తాయి. నేర్చుకోవాలి. లెర్న్. ఓకే, నాకు ఈ వీడియో ద్వారా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. నో ఎక్స్పెక్టేషన్స్ ఎట్ ఆల్. ఫాలోవర్స్ వద్దు, నాకు వ్యూస్ వద్దు,
ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇది నా ఫార్మాట్ కూడా కాదు, నేను ఇలా వీడియోస్ చేయను అసలు. ఐ వాంట్ యూ టు కామెంట్. మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఒక్క కామెంట్, ఒక్కళ్ళు నేర్చుకుంటా ఉన్నాను అంటే చాలు, నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను. రైట్ ఫ్రమ్ బిగినింగ్ అసలు పాస్పోర్ట్ ఎలా చదవాలని కూడా వీడియోలు చేశాను నేను. పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ ఎలా చదవాలి అనేది కూడా వీడియోలు చేశాను. చెక్ బుక్ ఎలాగా, పాస్బుక్ ఎలాగా, ఆ వీడియోస్ కూడా చేశాను నేను. నేర్చుకోండి ప్లీజ్. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు గ్రో యువర్ మనీ, ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే 1-on-1 సెషన్ లింక్ ఇస్తాను బయోలో. ప్లీజ్ గో త్రూ దట్. నేర్చుకోండి ప్లీజ్. సీ ద నెక్స్ట్ వన్. సైనింగ్ ఆఫ్.